గ్రంథాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. అని చేసినావా? రైట్. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి పరిశుద్ధమైనటువంటి యోహాను రాసిన 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి కొంత వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా దేవుని మహిమ గాక. మరి ఒకసారి నేను చదువుతా ఉన్నా, శ్రద్ధగా తీసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప కృపగల తండ్రి, మొదటివాడ కడపటివాడ, నాయన ఈ ఉదయకాల వేళలో నా తండ్రి నీ వాక్యమును బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. నా ప్రభువా, లోకమంతై నాయన అయా నీ పుట్టినరోజు యొక్క ముందు దినములలో ఉన్నామని దానిని తెలియజేయుటకు నా తండ్రి ఇంకొక నెల ఉన్నదని దానిని బట్టి ఎంతగానో ముందుగానే సంతోషిస్తూ అయా ఈ లోకము ఉన్నది నా తండ్రి. అయితే నువ్వు నిజముగా ఈ లోకమునకు వచ్చినది నిజమే, ఈ లోకంలో జన్మించినది నిజమే నా తండ్రి. నీ యొక్క పుట్టుక మాకెంతో ఆనందకరమైనది, నిత్యజీవమైనది. అయితే నా ప్రభువా, మేము పాటించుతున్న దినము అది తప్పిదమై ఉన్నది తండ్రి. అది మీకు బాహాటముగా తెలుస్తున్నాయన. కానీ భూమి మీద లోకరక్షకుడిగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మీరు వచ్చి ఉన్నారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ వాక్యం మాకు తెలియజేస్తూ ఉన్నది, నిత్య జీవమును మేము పొందుకోవటానికి దేవుడు మమ్మల్ని ప్రేమించి యేసుక్రీస్తు అనే వ్యక్తిని ఈ లోకానికి పంపాడు. ఆయన యందు మేము విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి మేము అర్హులము. ఆ కారణాన్ని బట్టే ఈ క్రిస్మస్ అన్నది ఉన్నది ప్రభువా. కాబట్టి నా తండ్రి నాయన, ఆ గొప్ప క్రిస్మస్కు ముందు మేము నా తండ్రి ఈ లేఖనాన్ని ధ్యానించుట ఎంతో శ్రేష్టకరమైనదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించావు కనుక మమ్మల్ని రక్షించటానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తుగా మీరు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా మేము నిత్యజీవం పొందుకొనులాగున మాకు అనుగ్రహింపబడిన ఈ గొప్ప క్రిస్మస్ కానుకను బట్టి మీకు వందనాలు. కాబట్టి నాయన, ఈ లేఖనాన్ని మేము నా తండ్రి ధ్యానించలాగున గొప్ప పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మా మధ్యలో మాలో ఉన్నందుకు మీకు వందనాలు. మీరు రంగం మీదకి వచ్చి నా ప్రభువా మాకు బోధించిన తండ్రి నీ ప్రేమను మాకు వెల్లడిపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందామండి. కూర్చుందాం బ్రదర్స్. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చదువుకున్నాం మనము? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుని యందు అంటే యేసుక్రీస్తు నందు మనము నిత్య జీవం పొందటానికే ఆయన లోకానికి వచ్చాడు, కానీ మనల్ని నశింపజేయటానికి ఆయన లోకానికి రాలేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ లోక పాపములను
ఈ లోక పాపములు లేదా నా పాపములు నీ పాపములను మోసుకొని పోవటానికే ఆ గొర్రెపిల్ల ఉన్నది. కానీ నీ మీద నెపములు మోపుటకు లేకపోతే నీ పాపములు నీ మీదే ఉంచుటకు ఆయన లోకంలోనికి రాలేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఆయన తన ప్రాణం పెట్టుటకే వచ్చాడు కానీ మన ప్రాణాలను తీయుటకు ఆయన రాలేదండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మన మీద కనికరము చూపటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన ఎవరికి తీర్పు తీర్చలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. మీరు గమనించినట్లయితే ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఆయన ఎన్నడూ తీర్పు తీర్చలేదండి. ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష వేయలేదండి. హల్లెలూయా. చూడండి, దేని కొరకు వచ్చాడు ఆయన? కనికరము చూపటానికి ఆయన భూమి మీద ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ రక్షణ ప్రణాళిక, ఎప్పుడైతే ఆ శిలువ ప్రణాళిక, ఎప్పుడైతే ఆ మరణ త్యాగము అన్నది అయిపోయిందో, పరిశుద్ధాత్ముడిగా ఆయన మళ్ళీ సంఘములోనికి వచ్చాడో, అప్పటి నుంచి ఏమున్నది? తీర్పు అన్నది ఉన్నది, శిక్ష అన్నది ఉన్నది, ప్రేమ అన్నది ఉన్నది, రక్షణ అన్నది ఉన్నది. అదే సమయంలో నీకు తీర్పు అన్నది ఉన్నది, నీకు ఇంకా ఏమున్నది? అది శిక్ష అన్నది ఉన్నదండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నిన్ను తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఉన్నది. అంతేకాదు నిన్ను ఒప్పింపజేయటానికి కూడా పరిశుద్ధాత్ముడికి అధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యలో ఉన్న సంగతులను మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ యుగములో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మని నాయకత్వంలో ఈ దినం సంఘం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు నిత్యము పరిశుద్ధాత్మ అంటే వాక్యము మనకి ఏం తెలియజేస్తూ ఉన్నది? రక్షణను తెలియజేస్తూ ఉన్నది. ఓ పక్క తీర్పును శిక్షను కూడా తెలియజేస్తూనే ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ప్రేమ అన్నది మొట్టమొదటిగా ఈ యొక్క లోకమునకు ఎంతో అవసరమై ఉన్నది. ఏమై అవసరమైనది? ప్రేమ అన్నది అవసరమై ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు వారు నిజానికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టే రక్షకుడు అన్నవాడు ఉదయించాడు. అలా ప్రేమ అన్నది లేకపోతే క్రిస్మస్ అన్నదే లేదు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుందంటే అప్పుడు మనలో ఏముండాలని అర్థం? ప్రేమ ఉండాలని అర్థము. అంటే క్రిస్మస్లో మనం చూపాల్సింది ఏంటిది? ప్రేమను చూపాలి. ఇప్పుడు దేవుడు ప్రజలను పట్ల ప్రేమను చూపి ఆ ప్రేమను యేసుక్రీస్తుగా వెల్లడిపరిచి ఆయన ఎన్నో శ్రమలు, చూడండి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు అనుభవించి తన ప్రాణాన్ని అర్పించుటకు లెక్క చేయకుండా ఆ విమోచన ప్రణాళికను ఆ ప్రేమలో ఉన్నది కాబట్టే ఆయన తన ప్రాణాన్ని త్యాగము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే మరి నువ్వు తిరిగి ప్రేమకు ఏమి సాదృశ్యం చూపుతున్నావు? దేవుని పట్ల మనము ఏ ప్రేమను చూపుతా ఉన్నాం? ప్రభువా, నువ్వు మాకు క్రిస్మస్ని ఇచ్చావు, మరి మేము నీకు ఏమి ఇవ్వాలి? క్రిస్మస్ను ఇవ్వాలి. అది ఏ క్రిస్మస్ అయి ఉన్నది? క్రిస్మస్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇప్పుడు ప్రేమ అని మనం చెప్పుకున్నాం. అంటే తిరిగి నేను నిన్ను ప్రేమించాలి. హల్లెలూయా. అంటే నేను తిరిగి నేను ప్రేమించాలంటే నేనేం చేయాలి? నీ ఆజ్ఞలకు లోబడాలి. దేవుణ్ణి ప్రేమించుటనగా ఆయన ఆజ్ఞలను పాటించుటయే ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన విధానం ఏంటిది? మనల్ని పాపముల నుండి రక్షించడానికి తగిన కార్యం అన్నది ఆయన చేశాడు. ఇప్పుడు మనల్ని తిరిగి ఆయన ఏమంటుండు? ప్రేమించమంటుండు. ప్రేమించడం అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించుటయే. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా తిరిగి. అంటే దీని మధ్యలో ఏమున్నది? ఒక ఇచ్చి పుచ్చుకోవటం అన్నది ఉన్నది. హల్లెలూయా. ఈ ఇచ్చి పుచ్చుకోవటం అన్నది లేకపోతే నీకు ప్రేమ అన్నది అక్కడ ఉండదండి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఒకటి ఇస్తూ ఉన్నాడు, మనం తిరిగి ఆయన మనకు ఒకటి ఇస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం మనకేం చెప్తుందంటే, ఏం చెప్తా ఉంది వాక్యము? నీవే మమ్మల్ని మొదటిగా ప్రేమించావు కనుక తిరిగి నేను ప్రేమిస్తున్నా. అది మనకై మనము దేవుణ్ణి మొదటిగా ప్రేమించలే, ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు కనుక తిరిగి ఆయనను మనము ప్రేమిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ వాక్యం నుండి మీరు చదివినట్లయితే దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు? ఏంటిదంట క్రొత్త ఆజ్ఞ? క్రొత్త ఆజ్ఞ ఏంటిదంట? మీరు ఒకరినొకరు ప్రేమింపవలననేది మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 తీసుకోండి. ఇక్కడ మనకెంతో గొప్ప పాఠం మనకుంటుంది. యోహాను సువార్త అందరు తీసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు మరి ఒకసారి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. తర్వాత మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఏమిస్తా ఉన్నాడంట? క్రొత్త ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఎద్ది నువ్వు ఇక్కడ సైడ్కి రా. చూడండి ఏమిస్తా ఉన్నాడు? జాగ్రత్త చెప్పాలి నాకు. ఏమిస్తా ఉన్నాడు? క్రొత్త ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చేది ఎవరు? ఆజ్ఞలు ఇచ్చేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. సరే, అధికారి అనుకో, అధికారి కూడా దేవుడే. చూడండి, ఈ అధికారి ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. చూడండి, ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? దేవుడై ఉన్నారు. ఇప్పుడు మనకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? మనం చూస్తే టెక్కున మనం పాత నిబంధనలోకి వెళ్ళి 10 ఆజ్ఞలని చెప్పేస్తాం. ఏంటిదంట? 10 ఆజ్ఞలు నేను మనం వెంటనే చెప్పేస్తాం. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త ఆజ్ఞ ఇంకొక ఆయన ఇస్తా ఉన్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ 10 ఆజ్ఞలు ఏ పేరుతోటి ఇచ్చాడు దేవుడు? యెహోవా అను పేరుతోటి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు అనే పేరుతోటి ఏం ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు? ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటిది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అక్కడ ఏమున్నది? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏమున్నాయి? నీ పొరుగు వారిని నీవు ప్రేమించవలెను. జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏమేమి ప్రేమ ఆజ్ఞ ఉన్నది? నీ పొరుగు వారిని ప్రేమించమని ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చారక క్రొత్త ఆజ్ఞ ఏమని చెప్తా ఉంది? మీరు అంటే సంఘములో ఉన్నవారు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు, మీరేం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఇదేంటిదంట? క్రొత్త ఆజ్ఞ. ఇప్పుడు అన్ని ఆజ్ఞలు కలిపి ఎన్ని అయినాయి? 11 ఆజ్ఞలండి. నిజానికి ఎన్ని ఉన్నాయి? 11వ ఆజ్ఞ ఇది. అయితే అక్కడ ఏ పేరుతోటి ఇచ్చాడు? యెహోవా అనే పేరుతోటి ఇచ్చాడు. ఇక్కడ ఏ పేరుతోటి ఇస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు అనే పేరుతోటి ఇస్తా ఉన్నాడు. మరి ఆయన ఎవరు? దేవుడై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. మరి దేవుడు ఒక్కరా లేకపోతే ఇద్దరా? ఒక్కడే అని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అంటే యెహోవాయే యేసుక్రీస్తు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు.
ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకైక దేవుడు. పాత నిబంధనలో యెహోవా దేవుడుగా, మన పైన ఉన్న దేవుడుగా ఉండి మనల్ని నడిపించాడు. నూతన నిబంధనలో అదే దేవుడు యేసుక్రీస్తుగా మన మధ్యలో ఉండి మనల్ని నడిపించాడు. అదే చూడండి, నూతన నిబంధనలో ఉన్న దేవుడు సంఘకాలములలో పెంతెకొస్తు దినము నుంచి పరిశుద్ధాత్ముడిగా మన లోపట ఉన్న దేవుడిగా మనకు కనపడతా ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క దేవుడు 3 కార్యములను చేసినట్టుగా మనకు కనపడతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్ముడైన దేవునిగా ఒక్క దేవుడు తన ప్రత్యక్షతలను ఈ యొక్క లోకములో కనపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు? 11వ ఆజ్ఞ. ఈ 11వ ఆజ్ఞ ఏంటిదంటే, ఒకరినొకరు మీరు ప్రేమింపవలండి. ఇది కొత్త ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఇది పాత 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ఆజ్ఞ కాదండి. పరిశుద్ధ గ్రంథం క్లియర్గా ఉంది. చూడండి, ఈ ఆజ్ఞ ప్రకారము మీరు ఒకరినొకరును ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకుంటే మీరు ఎవరని తెలియబడతారు? యేసుక్రీస్తు యొక్క శిష్యులని తెలియబడతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త ఈ విషయం మీద మాట్లాడుతూ, ప్రేమ ప్రసరించబడినప్పుడు కృప స్వాధీనము చేసుకొనును. మనల్ని ఏం చేస్తుందంట? మన పట్ల దేవుని కృప, దేవుని ప్రేమ ప్రసరించబడినప్పుడు, అంటే ఆ వెలుగు మన పట్ల ప్రసరించబడినప్పుడు కృప అన్నది మనల్ని ఏం చేస్తుంది? స్వాధీనం చేసుకుంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిజంగా నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీ ప్రేమ ప్రసరించబడితే నీ కృప అనేది వారి మీద కుమ్మరించబడుతుంది. ఇప్పుడు నీకు నిజంగా నీ కుమారుల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భార్య పట్ల నీకు ప్రేమ ఉంటే నీ కృప ఏం చేస్తుంది? వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెడుతుంది. ఈరోజు మటన్ కావాలంటే మటన్ను సమకూర్చి పెడుతుంది, ఫిష్ కావాలంటే ఫిష్ను సమకూర్చి పెడుతుంది, ఏది కావాలంటే దాన్ని సమకూర్చి పెడుతుంది. అంటే అదేంటిది? కృప అయి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు? ప్రేమ వారి మీద ప్రసరించబడినప్పుడు. వారు ప్రేమ ప్రసరించబడాలంటే వారు కుటుంబం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఈయనను ప్రేమించాలి. అంటే తండ్రిని ప్రేమించాలి. హల్లెలూయా. అంటే ఆయన ఆజ్ఞను కుటుంబం ఏం చేయాలి? పాటించాలి. జాగ్రత్తగా వినాలి. ఆయన ఆజ్ఞను పాటించాలి. ఎప్పుడైతే తండ్రి చెప్పిన మాటను కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాటిస్తారో ప్రేమ ఏం చేస్తూ ఉంది? ప్రసరింపబడతా ఉంది. ఆ ప్రేమ ప్రసరింపబడుతున్న పిల్లలు నా మాట వింటారు, నా భార్య నా మాట వింటుంది అన్నప్పుడు వారి కొరకు ఏం చేస్తుంది? ఉదయాన్నే వెళ్ళి చేపలను తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీరు వినలేదనుకో, కుటుంబం, భార్య, పిల్లలను తండ్రి చెప్పిన మాట వినలేదనుకో, ఏం చేస్తారు చెప్పండి? చికెన్ కావాలనా, మటన్ కావాలనా, ఇంకా నేను పప్పు అని అందాం అనుకున్నా, బ్రదర్ ఏకంగా పచ్చడి వేసుకొని తినమని చెప్తున్నాడు. అంటే అప్పుడు నిజంగా ప్రేమ అన్నది ప్రసరించబడదండి. ప్రేమ ఎప్పుడైతే నీ మీద ప్రసరించబడదో కృప నిన్ను స్వాధీనము చేసుకోలేదు. అంటే కృప నీకు చూడండి ఆహారాన్ని ఇయ్యదు, నీకు కావాల్సిన దాన్ని అది సమకూర్చలేదు. భార్య భర్త చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఆమె, అయ్యా నాకు చీర చినిగిపోయింది, నాకు లంగ చినిగిపోయింది అంటే తీసుకొస్తాడా? అంటే ప్రేమ ప్రసరించబట్టం లేదు. కాబట్టి ప్రభు వాక్యం మనకేం చెప్తుందంటే, నీలో నా మాటలు ఉన్న ఎడల, హల్లెలూయా, నీలో నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగు, అప్పుడు అది అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనకు అనుగ్రహింపబడుతుంది. నువ్వేదైనా అడుగు, ఆయన మాటలు నీలో నిలిచి ఉండాలి. భర్త చెప్పిన మాట భార్యలో, పిల్లల్లో నిలిచి ఉండాలి. అంటే వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యాలి. చేసినప్పుడు ప్రేమ ప్రసరించబడుతుంది, కృప నిన్ను స్వాధీనం చేసుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి లేఖనము, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము ప్రేమతో వ్యవహరించుచున్నది. దేంట్లో వ్యవహరిస్తూ ఉన్నది? ప్రేమతో వ్యవహరిస్తూ ఉన్నదని. అమ్మా వాళ్ళని తీసుకురాపో, ఇద్దరు పిల్లలను, చిట్టిగాడు వాడు అటుపోతే చింటూ తీసుకురా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమ క్రైస్తవ ప్రేమ అయి ఉన్నది. ఈ దేవుని యొక్క క్రైస్తవ ప్రేమ యొద్దకు ఏ శక్తి, లేకపోతే ఏ ఇతర బోధ, లేకపోతే ఏ ఇతర నియమము రాలేదండి దాని దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. అంటే ఎంత లోతైన భావం ఉందో. దేవుని యొక్క క్రైస్తవ ప్రేమ యొద్దకు, దేవుని యొక్క క్రైస్తవ ప్రేమ యొద్దకు ఈ లోకంలోని ఏ శక్తి, లేకపోతే ఏ బోధ, ఏ నియమము ఆయన దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఏ శక్తి అయినా, ఏ బోధ అయినా, ఏ నియమైనా, ఇతరమైనవి క్రైస్తవ ప్రేమ దగ్గరికి వచ్చారక ఏం కావాలి? మొట్టమొదటిగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. వాళ్ళు ఏం కావాలి? తగ్గించుకోవాలి. చూడండి, తగ్గించుకోవాలంటే క్రైస్తవ ప్రేమలో ఎవరున్నారు? బలహీనమైన వారున్నారు. ఈ లోకంలో తృణీకరింపబడిన వారున్నారు. ఈ లోకంలో దరిద్రులు ఉన్నారు. ఇప్పుడు ఏ శక్తి కానీ బయటది, ఏ బోధ కానీ, ఇంకొక బోధ చూడండి, లేకపోతే ఇంకొక ఏ నియమం, మా నియమం చాలా బాగుంటాయి, మా మత నియమాలంటే అవన్నీ ఒక క్రైస్తవ ప్రేమ దగ్గరికి వచ్చారక ఏం కావాలి? నిన్ను నీవు తగ్గించుకోవాలి. అంటే ఇట్లా నేల మీద కూర్చొని చప్పట్లు కొట్టాలి నువ్వు. ఆడొస్తాడా? గంట కూర్చోగానే అమ్మ నడుము నొప్పులు తీస్తున్నాయి, ఇది నొప్పులు తీస్తున్నాయి, ఈ కేకలేంది ఏంది అమ్మో, వీడితోటి మనము ఉండలేము. వీడు సీదరించుకుంటుండు, వీడు ఒక పక్క సీతా ఉన్నాడు, వీడు ఒక పక్క జుట్టు గీపీక్కుంటా ఉన్నాడు, వీళ్ళ బట్టలు ఏంది ఇట్లున్నాయి, వీళ్ళ అలంకరణ ఏంది ఇట్లుంది, వీళ్ళతోటి మనము సరితూగలేము, అసలు ఉండలేము. వీళ్ళతోటి సరితూగడం కాదు, వీళ్ళతోటి మనకు పడదు. ఎక్కడ తగ్గించుకున్నాడు వాడు? కాబట్టి మొట్టమొదటి ఎక్కడ ఫెయిల్ అయిపోతా ఉన్నారు? ఇతర నియమము, ఇతర శక్తి, ఇతర లేదా బోధ ప్రేమకాన్ని ఓడిపోతూ ఉన్నది. ఆయన వెళ్ళి కుష్ఠరోగిని అతుకబెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆడొచ్చి అతకబెట్టుకుంటాడా? షేక్ హ్యాండ్ ఇస్తాడా? హల్లెలూయా. చూడండి, ఆయన పాపులతోటి, సుంకరులతోటి కలిసి భోజనము చేసిండు. మరి ఈ దినము చెప్పుకుంటున్నటువంటి ఏ శక్తి బయటిది, ఏ బోధ, లేకపోతే ఏ నియమము ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని అంటరానితనం వాళ్ళకి అడిగి అన్నం తింటారా? వాళ్ళు వెళ్ళి నిద్ర చేస్తారా? మరి ఎక్కడ వస్తుందండి? క్రైస్తవంలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ లోకాన్నే జయించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎందరో క్రీస్తు యొక్క ప్రేమను వివరించటానికి ప్రయత్నించారంట. ఏంటిదంట? దేవుని యొక్క ప్రేమను వివరించటానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరు కూడా పరిపూర్ణముగా దేవుని యొక్క ప్రేమను వివరించలేకపోయారు. హల్లెలూయా. కవులు, గేయ రచయితలందరూ విఫలమైపోయారంట. మనము సేవకులుగా మనము దేవుని ప్రేమను గురించి బోధిస్తూ ఉన్నాం, కానీ ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమను పూర్తిగా మనము కూడా వివరించటం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ అన్నది అపారమైనదండి. దాన్ని ఏ కవులు, ఏ గాయకులు, ఏ సేవకుడు పరిపూర్ణముగా వివరించలేరు, వర్ణించలేరండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మహాసముద్రాలన్నీ సిర అయిన, ఆకాశం అంతా కాగితమైన, ఈ భూమి మీద ఉన్న గడ్డి అంతా ఒక కలముగా మనము దాన్ని చేసిన, మరియు ప్రతి మనిషి భూమి మీద ఉన్నవాడు కలిసి దేవుని ప్రేమ గురించి తలా ఒకటి రాస్తా ఉన్నా, హల్లెలూయా, మహాసముద్రాల్లో ఉన్న ఇంకంత ఎండిపోద్దంట. ఆకాశం నుండి ఆకాశం సాగదీసిన కాగితపు చుట్ట కూడా సాలదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అంత గొప్ప ప్రేమ. సరిపోనే
సరిపోదు. ఆకాశం అంతా కాగితం సరిపోదు. మహాసముద్రం ఉన్న నీరంతా సిరా చేసి మనము కలంగా మార్చి రాస్తున్నా ఆయన ప్రేమను వర్ణించడానికి ఆ సిరా కూడా అయిపోతుందండి. దేవుని నామం అంత గొప్పది, అంత ప్రేమ మన పట్ల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుని యొక్క గొప్ప విశ్వవ్యాప్త సంఘముకు ఒక్క విషయమే అవసరం ఉన్నది. దేవుని యొక్క విశ్వవ్యాప్తంగా ఆయన సంఘం ఉన్నది. ఆ సంఘానికి అంతటికీ కావలసిన ఒకే ఒక విషయము, ఒక అవసరత ఏమైనా ఉన్నట్లయితే అది ప్రేమే. ఆమేన్, హల్లెలూయా. వారందరికి కావాల్సింది ఏంటిదంట? ప్రేమ మాత్రమే అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఉద్రేకములు కాదు, మనకు ఉన్నటువంటి వరములు కాదు, అవన్నీ మంచియే కాదంటంలే. అవన్నీ కలిగి ఉన్నందుకు మనకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయినను మనకున్నటువంటి వరములు, మనకున్నటువంటి ఉద్రేకములన్నీ కూడా ప్రేమతో పరిపాలించబడాలి. అలా పరిపాలించబడినప్పుడే అవి మనకు ప్రయోజనకరమై ఉంటవి. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాను? దేవునికి మనకు దేవుని పట్ల మనకు ఉద్రేకాలున్న వరములు తెలుసు కదా. దేవుని యొక్క కృపావరములు 9 కృపావరములు అవన్నీ మనకున్నా అవన్నీ కూడా ప్రేమతో వ్యవహరించబడాలి, ప్రేమతో పరిపాలించబడాలి. అప్పుడు అవి మనకు ప్రయోజనకరమవుతవి. కాబట్టి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నాకు ప్రవశించే వరమున్నా, స్వస్థతపరిచే వరమున్నా. చూడండి, నీ లోపల ఏమనుకుంటున్నావో అనేటువంటి చూడండి ఆ వివేచన వరమున్నా, లేకపోతే కొండలను సహితము లేదా కదిలించగలిగే అంతటి గొప్ప విశ్వాసము నాకున్నా, కానీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే. కాబట్టి కృపావరణ మనకు ఎన్ని ఉన్నా అది మనకు సమం కాదండి. అవి మంచియే కాదంటాంలే, కానీ అవన్నీ కూడా దేంతో పరిపాలించబడాలంట? ప్రేమతో పరిపాలించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. క్రిస్మస్కు ముందు దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమే గృహాన్ని పరిపాలించాలి. ఏంటిదంట? గృహాన్ని పరిపాలించాలంట. ప్రేమ ఏం చేస్తుంది? గృహాన్ని పరిపాలించాలి. ప్రేమ చేత క్రమపరచబడినటువంటి గృహము ఒక మంచి గృహం అయి ఉన్నది. అదే చూడండి, ప్రేమ చేత క్రమపరచబడకుండా ఉన్నటువంటి గృహము ఒక మంచి గృహము కాదండి. కాబట్టి ప్రేమే గృహాన్ని పరిపాలించాలి. ప్రేమ చేత క్రమబద్ధీకరించబడిన గృహము ఒక మంచి గృహమై ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు నీ మందిరం అనే గృహంలో ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం కావాలి? ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు ఆ గృహం ఎట్లా ఉంటుంది? మంచి గృహమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, భార్యాభర్తలు అంకిత భావంతో ఒకరినొకరు ప్రేమించినట్లయితే వారి ఒకరు నమ్మకముగా ఉంటారు, ఒకరినొకరు నమ్మకముతో పనిచేస్తారు. అయితే భార్యాభర్తలు అంకిత భావంతో ఒకరినొకరు ప్రేమించలేనట్లయితే వారి ఒకరినొకరు నమ్మలేరు. అంతే కదా, ఒకరినొకరు నమ్మలేరు ఇంకా. కాబట్టి ప్రవక్త చెప్తాను, గుర్తించుకోనండి, ప్రేమ ప్రపంచంలోని అత్యంత బలమైన శక్తి. ఏంటిదంట? ప్రపంచంలోని అత్యంత బలమైన శక్తి అంటే అది ప్రేమ అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, పిల్లల మధ్య ప్రేమ, లేకపోతే పెద్దల మధ్య ప్రేమ. వాళ్ళని మనం ఎంత చెప్పి తిట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇది అసలు ఇంకా బలం అన్నమాట, అత్యంత బలమైన శక్తిగా వారికి ఉంటుంది. వారికి అప్పుడు తెలియదు కాబట్టి తర్వాత లింకు అన్నది బలహీనపడి ఊసిపోతే ఆ గొలుసంతా బలహీనమైపోతుందండి. దేవుని మహిమ కలుగును గాక. పిల్లల ప్రేమ ఎట్లుంటుందంటే మొదట్లో బలమైన గొలుసులాగా ఉంటుంది, కానీ ఆ గొలుసు కొంతకాలానికి ఏమవుతుంది? ఒక లింకు ఇట్లుంటుంది కదా, ఒక లింక్ ఏమవుతుంది? కొంత బలహీనమై ఆ లింక్ ఊసిపోయిందనుకో, ఇక ఆ చైన్ ఎందుకు
పనికిరాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే మన విశ్వాసము, కేకలు వేట మరియు భాషలు మాట్లాడట, ఇవన్నీ కూడా సంఘానికి సరైనవే, కానీ అవన్నీ కూడా దేవుని ప్రేమపై ఉంచవలసి ఉన్నది. అవన్నీ కూడా దేని మీద ఉంచాలి? దేవుని ప్రేమపై ఉంచాలి. ప్రేమయే మొదట, మిగతావన్నీ తరువాతనే సూత్రమునకు మనము తిరిగి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమయే ఏం కావాలంట? మొదట, మిగతావన్నీ తర్వాతనే సూత్రం మీద మనం పని చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇలా చేసినట్లయితే మన కుటుంబము వేగముగా అభివృద్ధి చెందుతావి. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తా ఉండు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనని నా ఆజ్ఞ. దేవుడు ఏం చెప్తా ఉండు? యేసు ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమించి నా ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. అదే 11వ ఆజ్ఞ, అదే కొత్త ఆజ్ఞ, అదే క్రిస్మస్కు ఒక ప్రేమ అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రేమ 2 వేరు అర్థములు కలిగి ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏంటంటే ప్రేమ 2 వేరు అర్థములు కలిగి వివరించుటకు 2 వేరు పదములను కలిగి ఉన్నది. ఎందుకంటే గ్రీకు భాషలో ఒక ప్రేమ అంటే దాన్ని పిలియో అని పిలువబడతా ఉంటుంది. గ్రీకు భాషలో ఏంటిదంట? ప్రేమ అంటే పిలియో అని పిలువబడుతుంది. అది నీ భార్య పట్ల నీవు కలిగి ఉండే భౌతికమైన ప్రేమ. ఈ పిలియో ప్రేమ అంటే ఏంటిదంట? నీ భార్య పట్ల నీవు కలిగి ఉండు భౌతికమైన ప్రేమ, నీ కుటుంబీకుల పట్ల నువ్వు కలిగి ఉండు భౌతికమైన ప్రేమ. జాగ్రత్తగా వినాలి. కానీ అగాపే ప్రేమ అనగా అది దైవిక ప్రేమ. ఇంకొక ప్రేమ ఏంటిదంట? అగాపే ప్రేమ. ఒకటి భార్యాభర్తల పట్ల, కుటుంబం పట్ల ఉండే ప్రేమ. ఏం ప్రేమ? పిలియో ప్రేమ. కానీ దేవుని పట్ల దేవుని ప్రేమ ఏమిటిదంట? అది అగాపే ప్రేమ. కాబట్టి మనము చాలా సంఘాలు ఏం పేర్లు పెట్టుకుంటాయి? అగాపే మందిరము, అగాపే ప్రార్థన మందిరము అలా పెట్టుకుంటా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటిది? దేవుని ప్రేమ సంఘము అని అర్థం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరియు అయితే బాగా గమనించాలి, ఈ అగాపే ప్రేమ మరియు పిలియో ప్రేమ 2 కూడా ఒకదానికొకటి విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి. ఆమేన్. హల్లెలూయా. ఏం కావాలి? ఏంటిదంట? అగాపే ప్రేమ మరియు పిలియో ప్రేమ 2 కూడా ఒకదానికొకటి విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి. ఇక్కడ ఉంచాలి, దృష్టి అంతా నా పట్ల ఉంచాలి. ఇప్పుడు ఉదాహరణకు, నీ భార్య పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమను బట్టి వేరే మనుష్యుడు ఆమెను అవమానపరిచినప్పుడు నీవు అతన్ని తక్షణమే చంపుతావు. అంతే కదా? నీ భార్య పట్ల నీకు ఏ ప్రేమ ఉంది? పిలియో ప్రేమ ఉంది. కాబట్టి నీ భార్యను ఎవడన్నా పక్కవాడు అవమానపరిచినట్లయితే నీకు వెంటనే కోపం వచ్చి అతన్ని ఏం చేస్తావు? చంపటానికి ప్రయత్నం చేస్తాం, చంపివేస్తాం. అది పిలియో ప్రేమ అవుతుంది. కానీ అగాపే ప్రేమ లేక దైవిక ప్రేమ అలా కాదండి. హల్లెలూయా. నశించిపోయిన ఆ మనిషిని ఆత్మ కొరకు విజ్ఞాపన చేస్తుంది. నశించిపోయే మనుషుల కొరకు ఆ యొక్క ఆత్మ ప్రార్థన చేస్తుంది. అది తేడా. హల్లెలూయా. ఎందుకంటే వీడు నాకు అన్యాయం చేశాడు, నేను తిరిగి వాడికి అన్యాయము చేయాలి అన్నది పిలియో ప్రేమ అయి ఉన్నది. వాడు నాకు అన్యాయం చేశాడు, అయినను నేను వాడికి అన్యాయం తిరిగి చెయ్యనండి, వాడి కొరకు నేను ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తా. అదేంటిది? అగాపే ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు తన అగాపే ప్రేమను మన పట్ల చూపుచు మీ శత్రువులను మీరు ప్రేమించండి. అక్కడ ఏ ప్రేమ కనపడుతున్నది?
పిలియో ప్రేమ కనపడుతుందా? చూడండి, అదే పిలియో ప్రేమ అయితే నేను కుడి చెంప మీద కొట్టిన వానికి వెంటనే నువ్వు కూడా కుడి చెంపకు కొట్టు. అది పాత నిబంధన గ్రంథం. నిన్ను చంపిన వాణిని నువ్వు చంపు అనేది పాత నిబంధన ఆచారాలు అవి. కానీ ఎప్పుడైతే అగాపే ప్రేమ ప్రభు చూపించాడో, నీ కుడి చెంపను కొట్టిన వాడికి ఎడ చెంప కూడా త్రిప్పు, నీ పై పంచె తీసుకునేవాడికి నీ లోపడి పంచెను కూడా ఇచ్చివేయి అన్నట్టుగా వాక్యం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నీ బట్టలు కూడా వాడికి విచ్చేయన్నట్టుగా ఉంటుంది. ఒకడు నిన్ను ఒక పర్లాంగు దూరం రమ్మని పిలిస్తే నీవు 2 పర్లాంగులు వాడితోటి వెళ్ళుమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నీ కుడి చెంప చూడండి, నీ శత్రువును సైతము నీవు ప్రేమించాలి, నీ శత్రువు కొరకు నీవు ప్రార్థించాలి. ఇది ఏ ప్రేమ అయి ఉంటుంది? అగాపే ప్రేమ అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా వాక్యంలో నుండేనండి, దేవుడు పలికిన మాటలలో నుండే. ఎంత అర్థాలు ఉన్నాయి చూడండి. మనం ఏదో ఊరికి చదువుకుంటూ పోతాం, ఏం చెప్తాం? మనం ఊరికే చదువుకుంటూ పోతాం. నీ శత్రువు నువ్వు ప్రేమించు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించు అని మనం ఏదో చదువుకుంటూ పోతాం. కానీ దాని లోపల ఉన్నటువంటి ఆ భావము ఎంత గంభీరమైనదో చూడండి. కాబట్టి అప్పుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు, ఇతర మత విశ్వాసులు ఎవరైనా వచ్చి చూడండి, వారి శత్రువులను ప్రేమిస్తారా? మనము శత్రువులను కూడా ప్రేమించే మనస్తత్వం, ప్రేమ క్రైస్తవునిది అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానా, ఎరిగి లేనా, ఆయన నిజంగా తెలుసుకున్నానా, తెలుసుకొని లేనా అని మనం పరిశీలన చేసుకుంటే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా, పాటించటం లేదా, ఎరిగితే మనం దేవుని ఎరిగి ఉన్నామా, ఎరిగి లేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. హల్లెలూయా. అయితే అనేకులు ఈ దినము పిలియో ప్రేమను కలిగి ఉండి దానిని అగాపే ప్రేమగా భావిస్తూ మనం మోసపరచబడతా ఉన్నాము. మనకున్నది ఏంటిదంట? పిలియో ప్రేమ ఉండి దానిని అగాపే ప్రేమని మనము భావిస్తూ మనం మోసపరపరుస్తా ఉన్నాం. కానీ పిలియో ప్రేమ తెలివితో కూడిన ప్రేమ. ఇంకా ఏమని చెప్తా ఉంది వాక్యంలో? ప్రవక్త చెప్తా ఉన్నాడు, పిలియో ప్రేమ అంట ఎట్లుంటుందంట? తెలివితో కూడిన ప్రేమ. కానీ అగాపే ప్రేమ హృదయములో నుండి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. అదేమో తెలివితో ఆలోచన చేసి వీటితోటి నేను తిరిగితే ఏమిస్తాడు, నాకు ఏం లాభం వస్తుంది? చూడండి, మన తెలివి ఇట్లా ఉంటుంది. దీని ఏ తెలివి? వీడితోటి తిరిగితే, వీడితోటి మొడితే, వీడు చెప్పిన మాట వింటే మనకేమొస్తుంది? ఏదైనా లాభం ఉంటుందా లేదా అని మనం తెలివితో దాన్ని ఆలోచిస్తాం. అప్పుడు పర్వాలేదు, వీటితో తిరిగితే సాయంకాలానికి ఒక 1000 రూపాయలు వస్తాయి, ఒక 500 వస్తాయంటే మంచిది. ఇది తెలివితో కూడిన ప్రేమను మనం చూపుతాం. అంటే చూడు, పిలియో ప్రేమను మనము చూపుతాం. అయితే అగాపే ప్రేమ హృదయములో నుండి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అతని ద్వారా మనకి ఏమీయో సంపాదన రాకపోయినా, అతని ద్వారా మనకి ఏమేలు కలగకపోయినను మనం అతని పట్ల ఏం చూపుతామంట? అగాపే ప్రేమ. అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో నుండి వస్తుంది. చూడండి, అప్పుడు నువ్వు అతని గురించి స్వార్థముగా ఏమీయో ఆలోచన చేయవండి. అది అర్థం. ఒక ఇతరుల పట్ల మనం ఏ స్వార్థము లేకుండా అతనికి మనం సహాయము చేయగలం, మాట విషయంలో కానీ ఇంకోటి కానీ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మానవ ప్రేమ లేకపోతే అభిమానయుక్తమైన ప్రేమ మెదడు నుండి వచ్చున్నది. మానవ ప్రేమ ఏంటిది? అభిమానమైనటువంటి ప్రేమ. అతని పట్ల అభిమానం ఉంటేనే నువ్వు అతని ద్వారా వెళ్ళగలవు. చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందంట? మెదడు నుండి వస్తున్నది. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ హృదయము నుండి వచ్చును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిలియో ప్రేమ, ఇంకా చూడండి, ప్రేమ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పిలియో ప్రేమ ఎప్పుడు సందేహిస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది.
పిలియో ప్రేమ ఎట్లుంటుందంట? సనా ఎట్లుంటుంది అంటే ఇంటంలేను. హల్లెలూయా. అంటే పిలియో ప్రేమ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? సందేహిస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. కాబట్టి 10 నిమిషాలు కాగానే ఎక్కడున్నావు, ఒక పావుగంట కాగానే ఎక్కడున్నావు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఫోన్ చేస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళకు ఫోన్ చేస్తారు. ఇదే ప్రేమ? పిలియో ప్రేమ. ఈ పిలియో ప్రేమ ఏం చేస్తూ ఉంటుందంట? ఎప్పుడు సందేహిస్తూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. కానీ అగాపే ప్రేమ ఎల్లప్పుడూ విశ్రమించి సమాధానముగా ఉంటుంది. అగాపే ప్రేమ నీలో ఉంటే, అగాపే ప్రేమ మన యొక్క కుటుంబీకులలో ఉంటే, మనకుంటే అక్కడ ఏముంటుందంట? ఏముంటుంది? విశ్రమించి సమాధానముగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళిపోయాను, నా భార్య ఏం చేస్తుందో ఏమో. నేను బయటికి 10 రోజులు వెళ్ళిపోయినా, నా భార్య ఏం చేస్తుందో ఏమో అని ఎప్పుడు సందేహిస్తూ ప్రశ్నిస్తూ ఉండేదాన్ని ఏ ప్రేమ? పిలియో ప్రేమ. కానీ నీ భార్యలో లేకపోతే నీ భర్తలో అగాపే ప్రేమ ఉన్నట్లయితే, హల్లెలూయా, అప్పుడు నువ్వు వెళ్ళిన పని ఏమైనదో దాన్ని నువ్వు సంతోషంగా అక్కడ చేసుకోగలవు. ఇంటికాడ నీ భార్య లేకపోతే నువ్వు ఉన్నప్పుడు నీ పనులు నువ్వు సంతోషంగా చేసుకోగలవు. ఆమె ఎట్లున్నదో ఏంటిదో ఏం చేస్తుందో అన్న సందేహాలు నీకు రావండి. ఎక్కడ నా భర్త పోయిండు, ఆయన ఏం చేస్తుండో, ఎలా ఉన్నాడో, ఏంటిదో, ఆయన ఎవరెవరితో తిరుగుతున్నాడో, ఈ సందేహాలు నీకు ఏమీయో రావండి. విశ్రమించి అంటే ఏంటిదంట? శాంతిగా ఉండి సమాధానముగా నీ హృదయము ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువును మనం నమ్ముకున్నాం. ఆయన వాగ్దానం మనకేమున్నది? నీకు నిత్య జీవము ఉన్నది. నీవు మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నావు. అది ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు నీకేమున్నది? విశ్రమించి సమాధానముగా ఉన్నది. నేను అనుకుంటా, ప్రభువా నేను నమ్ముకున్నా, నీ రక్తంలో కడగబడ్డా, నీ ఆత్మతోటి నింపబడ్డా, నీ వాగ్దానం నాకున్నది, మరణం నుండి నిత్య జీవంలోనికి నన్ను దాటించినావు. సాలయ చూడండి, ఎంత విశ్రాంతి, ఎంత సమాధానము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రవక్త చెప్తాడు, మానవ ప్రేమ ఎల్లప్పుడూ తరమాడుచున్నది. లేకపోతే దాన్ని ఏమంటాము? అదే పొర. ఇప్పుడు దగ్గరట్టుగా దాన్ని అంటే దాని అర్థం ఏంటిది? ఎల్లప్పుడూ ఈ సందేహించటంలో ఇంకొక అర్థం ఇది. పొరమాడుచున్నది, తరమాడుచున్నది అంటే ఎల్లప్పుడూ దాని గురించి ఇదేంది అదేందని దాన్ని ఏమంటాం? తర్కించుకోవటం. ఇది నిజమా, ఇది కాదా, ఇది ఇట్లా అవుతుందా, ఇది ఇట్లా కాదేమో, ఇదేంటిది? తర్కం అన్నమాట. చూడండి, మానవ ప్రేమ ఎల్లప్పుడూ తర్కమాడుతూ ఉంటుంది. కానీ దైవిక ప్రేమ అలాగు ఎన్నడూ చేయదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దైవిక ప్రేమ తన యందు నమ్మకం ఉంటుంది. అది దైవికమైన ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి దానికి ఇక తిరుగు అన్నది లేదండి. నీవు నిత్య జీవం ఉందంటే నీకు నిత్య జీవము ఉన్నది, ఇంకంతే. దాంట్లో నువ్వు వెళ్ళాలంటే ఈ తర్కం ఆడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరియు నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమతో నిజముగా ప్రేమిస్తావో అది విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నిజముగా ప్రేమిస్తావో అదేం చేస్తుంది? నీలో విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుందండి. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము ఏ వాక్యం చదువుకున్నామో? చిన్న వాక్యము చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. ఆ కుమారుణ్ణి విశ్వసించిన వారికి ఏందంట? నిత్య జీవం అనుగ్రహింపబడాలనే ఉద్దేశంతో ఆయన లోకానికి అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలసినది. అది 11వ ఆజ్ఞగా, కొత్త ఆజ్ఞగా దేవుడు మనకు ఒక చిన్న ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న లేఖనాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. అయా
ఈ చిన్న లేఖనమే చదివి ఇంకా ఇంతటితోటే నువ్వు మమ్మల్ని సరిపెడతావా అని మనం అడిగినట్లయితే చూడండి ఏముందంట, ఒక చిన్న లేఖనమే కదా, ఆ చిన్న లేఖనంతోటే మనం సరిపెడతామంటే హల్లెలూయా. చూడండి ఆ చిన్న లేఖనంలోనే మనల్ని పరలోకానికి చేర్చే మార్గం ఉంది. ఏంటిదంట, ఒక చిన్న లేఖనంలోనే మనల్ని పరలోకానికి చేర్చే మార్గం ఉందండి. అయ్యా బయట తీసుకోమన్న, పిల్లల్ని బయట తీసుకో, కొంచెం బయట ఆడిపించు. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఒక చిన్న లేఖనంలోనే ఏముందంట, మనల్ని పరలోకానికి చేర్చే మార్గం ఉందండి. ఆ మార్గం ఏంటిదంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనటం వలన దానిని బట్టి నా శిష్యులని అందరంటే మిగతా లోకము తెలుసుకుంటారు. యేసుక్రీస్తును నేను ఎందుకు లోకానికి పంపుతున్నా, నిత్య జీవం మీకు అనుగ్రహింపబడినట్లు. చూడండి చిన్న లేఖనము మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తా ఉంది, పరలోకానికి నిత్య జీవానికి తీసుకొని వెళ్తా ఉంది. హల్లెలూయా. అదే చిన్న లేఖనము మనల్ని నరకంలోనికి కూడా శాపంలోనికి కూడా తీసుకొని వెళ్తుంది. దాన్ని నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే, నమ్మి రక్షింపబడినవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. చూడండి ఎంత చిన్న లేఖనమో చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి ఎంత చిన్న లేఖనము. దాంట్లో ఏమున్నది, పరలోకము నిత్య జీవం ఉన్నది. అదే లేఖనంలో ఏమున్నది, మరణం ఉన్నది, శిక్ష ఉన్నది. రెండమ్మ కూర్చోండమ్మ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న లేఖనములోనే నీ జీవితం అంతా ముడివేయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఏమున్నదంట, ఈ చిన్న లేఖనములోనే నీ జీవితం అంతయు ముడిపడి ఉన్నది. కాబట్టి నీవు నా నామములో గిన్నెడు సన్నీళ్ళిచ్చినా నీకు ప్రతిఫలం ఉంటుందని యేసు చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు మనకు, యేసుక్రీస్తు నామం పేరట ఎవరికైనా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే, తన సేవకులకు లేకపోతే సంఘములో ఉన్న విశ్వాసులకు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దాని ఫలము పోగొట్టుకోమండి. హల్లెలూయా. చిన్న లేఖనమే ఎంతో గొప్ప ఆశీర్వాదము అందులో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం చేస్తున్న ఈ చిన్న కార్యములను ఆయన చూస్తున్నందుకు నేను చాలా సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చిన్న కార్యములు కూడా దేవుడు మన పట్ల చూస్తూ ఉంటాడంట. చూడండి ఆ యొక్క కానుకలు పెట్టి దగ్గర దేవాలయంలో అందరూ కానుకలు వేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక విధవరాలు తనకున్నటువంటి 2 గాజులను అందులో వేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నది. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం చిన్నదే కదా ఇది దేవుడు చూస్తాడా అని. కానీ చిన్న విషయాన్ని కూడా దేవుడు చూసే దేవుడు, దానికి ఆశీర్వాదం దయచేసే దేవుడిగా ఈనాడు యేసుక్రీస్తు వారు మన పట్ల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమ ఒక బలమైన శక్తి. ప్రేమ ఎటువంటిదంట, ఒక బలమైన శక్తి. ఎప్పుడైతే ప్రేమ ప్రసరించబడుతుందో మరి అది దాని శక్తిని తీసుకుంటుంది. దాని శక్తిని అది ఎప్పుడైతే తీసుకుంటుందో సార్వభౌమ్యత కృపను నీకు వెల్లడిపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రేమ ఏంటిదంట, ఒక బలమైన శక్తి. ఎప్పుడైతే ప్రేమ ప్రసరించబడుతుందో దాని శక్తిని తీసుకుంటుంది. దాని శక్తిని తీసుకున్నప్పుడు సార్వభౌమ్యత కృపను నీ పట్ల తీసుకొని వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి ఈ దినము మనము ఒక రక్షకుని కలిగి ఉన్నాము. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని నామందు విశ్వసించు ప్రతి వాడు రక్షింపబడినట్లు ఆయన లోకానికి అనుగ్రహించెను. చూడండి ఆ కృపా సార్వభౌమత్వము మనకు ప్రసరించబడింది. కాబట్టి ఈ దినము మనం ఏం కలిగి ఉన్నాము, ఒక రక్షకుణ్ణి కలిగి ఉన్నామండి.
హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మరియు ఆయన ప్రేమ లోకమునకు ప్రసరింపబడి ఒక రక్షకుడిని పుట్టించింది. కాబట్టి దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉండాలని ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. ఆయన ప్రేమ బయటకు వచ్చి నీ పాపముల గురించి ఎలాగో నీ రోగముల గురించి అలాగే ప్రాయశ్చిత్తము కలుగజేసెను. చూడండి, ఆయన రక్షణ విధానములో కేవలం నీ పాపములు తీసివేయడానికే కాదు, నీకు స్వస్థతను దయచేయటానికి కూడా, నీకు రోగమును ప్రాయశ్చిత్తము చేయటానికి కూడా అందులో కార్యము ఇమిడి ఉన్నది. కాబట్టి నువ్వు పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత, ఆయన పొందిన గాయాల వలన ఆరోగ్యము. శిలువ కార్యములోనే ఆయన పొందిన దెబ్బల వలన నీకు రక్షణ మరియు స్వస్థత, ఆరోగ్యము కూడా ఉన్నది. వాటి కూడా ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ చూడండి, దేవుణ్ణి ఎంతో నిర్బంధించినదంట. ఏంటిదంట? దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారిని నిర్బంధించిందంట, అంటే కట్టివేసింది. అట్లా మనం కూడా దేవుని ప్రేమలో దేవునికి మనము హత్తుకొని పోవాలి, మనము కట్టుబడి ఉండాలి. దేవుని ప్రేమకు, దేవుని ఆజ్ఞలకు మనం ఏమై ఉండాలి? కట్టబడి ఉండాలి. కాబట్టి పాత నిబంధనలు మీరు ఒకసారి తీసుకుంటే, పెళ్లి బాసికం ఎట్లయితే కట్టుకుంటామో అట్లా నీ నిదుటికి దేవుని ఆజ్ఞలైన బాసికాన్ని కట్టుకోవాలండి. హల్లెలూయా. చూడండి, ఈనాడు పెళ్లి కుమారుడికి చూడండి, మనకు ఒకవేళ క్రైస్తవ విధానం అన్నది లేకపోవచ్చు, కానీ హిందూ విధానంలో ఏముంటుంది? బాసికం అన్నది కడతారు. దాని అర్థం ఏంటి? కాబోయే భార్యకు తను ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానముల నుంచి నేను విడిపోను. ఇది నా తలకి ఎట్లయితే బాసికముగా నేను కట్టుకొని ఉన్నానో, నీకు నేను ఏమని చెప్పాను? నా జీవిత పర్యంతరం వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా, నా మరణ పర్యంతరం నీకు వ్యాధి అయినా, బాధ అయినా, దుఃఖమైన నిన్ను విడిచిపెట్టి పోను అని మనము వాగ్దానం చేస్తాం కదా. ఆ వాగ్దానాన్ని చేశాడంట గుర్తుగా ఏం చేస్తున్నాము? నుదుటికి బాసికము కట్టబడతా ఉందండి. నీ చేతికి కంకణములాగా దేవుని ఆజ్ఞలను కట్టుకొనమని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, పాత నిబంధనలో. కాబట్టి ఈ దినము మనము దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కట్టుకుంటాం? ఒక నల్ల దారమో ఒక ఎర్ర దారమో మనం దేవుడి దగ్గర నుంచి తీసుకొని కట్టుకుంటామండి. కొన్ని మతాచారాలు, దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు నేను తూసా తప్పకుండా పాటిస్తానని దాని అర్థం. కానీ మనం ఏదో ఉత్తగా కట్టుకోవటం కాదు, సిలువలో ఒక మెడలో ఒక సిలువను వేసుకోవటము కాదు. దాని అర్థం ఏంటి? నా మెడ తెగి కింద పడినా కానీ నీ ఆజ్ఞల నుంచి నేను పక్కకు పోను అనుకున్నప్పుడే నువ్వేం చేయాలి? మెడలో సిలువను నీవు ధరించుకోవాలండి. అది ఎల్లప్పుడూ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, అది ఎల్లప్పుడూ నీకు గుర్తు చేస్తాం. దేవుని ఆజ్ఞను నువ్వు పాటించు. ఎప్పటి వరకు? నీ మెడ తెగి కింద పడేంత వరకు. హల్లెలూయా. పౌలు భక్తుని ఒకసారి మీరు తీసుకోండి, ఆయన మెడ తెగిపడేంత వరకు. బాప్తిస్మిచ్చి యోహాను మీరు తీసుకోండి, ఆయన మెడ తెగిపడేంత వరకు ప్రభు ప్రేమ నుండి వారిని ఎడబాసిన వాళ్ళు ఎవరు లేరండి. ప్రభు ప్రేమ నుండి విడదీసినది ఏది లేదండి. కరువైన ఖడ్గమైన ఏదైనా కానీ పౌలు భక్తుల్ని ప్రేమలో నుండి విడతీయలేదండి. హల్లెలూయా. కాబట్టి ఈ దినం మనం ఆ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ క్రిస్మస్ అనే గొప్ప ప్రేమ గురించి ఈ దినం మనము మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ప్రేమ కంటే గొప్పది ఏది లేదు. అది నమ్మకమును తెచ్చును, అది విశ్వాసమును తెచ్చును. ఆమేన్. హల్లెలూయా. అది క్షమాపణను తెచ్చును. అది ప్రేమకు భయమైనదే లేదండి. ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇంకా మీరు పత్రికలలో చూస్తే ప్రేమ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ దినం మనము భయపడకూడదండి. క్రైస్తవుల మధ్య భయం అన్నదే ఉండకూడదండి. హల్లెలూయా. నమ్మకము యొక్క కొరతే భయం. నీకు నమ్మకం లేకపోతే నువ్వు భయపడతావు. దేవుని ఆజ్ఞల పట్ల నీకు నమ్మకం లేకపోతే నీకేమవుతుంది? భయం అన్నది వస్తుంది. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని వాక్యం పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల నీకు నమ్మకం ఉంటే నీకేమొస్తుంది? ధైర్యం అన్నది వస్తుంది. చూడండి, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ముగ్గురు ఏమని చెప్తా ఉన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు,
ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీ ఆజ్ఞలు పాటించగానే మా దేవుని ఆజ్ఞలే మేము పాటిస్తాము. అది ప్రేమ అండి, నమ్మకం అది. అప్పుడు వారిలో ఉన్న భయము ఏమున్నది? భయం ఎదురుగా అగ్నిగుండం, మరణం ఉన్నదండి. ఏడింతలుగా మండుతున్నటువంటి అగ్నిగుండం అనే మరణం వారి కోసం కాచుకొని ఉన్నది. కానీ ఆ భయం లేకుండా వారు ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళారో, ఆ నమ్మకము, ఆ యొక్క కట్టుబాటుతనం, దేవుని ఆజ్ఞలకు వాళ్ళు ముడివేయబట్టం వలన రంగం మీదకి ఎవరు వచ్చి ఉన్నారు? ప్రభువే దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రేమించి నమ్మకమును కలిగి ఉన్నట్లయితే భయమును పారద్రోలుదువు. కాబట్టి దేవుని యందు నువ్వు నమ్మకమును ఉంచి, విశ్వాసమును కలిగి ఉంచి, దేవుని ప్రేమించినట్లయితే భయాన్ని నీవు పారదోలుతావండి. తన యందు నీవు ప్రేమను నమ్మకమును కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అది నీ భయములను పారద్రోలి ఇంకా గొప్పగా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలనో నీకు తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం పాటించవలసిన చట్టశాసనములపై ప్రేమ ఆధారపడి ఉండలేదండి. ఈ లోక సంబంధంగా మనకు శాసనాలు ఉన్నాయి, మన గవర్నమెంట్ రాసిన వారి యొక్క శాసనాలు ఉన్నాయి. వాటి మీద మనకు ప్రేమ అన్నది ఆధారపడి లేదు. కానీ మనం ఒకరి యందు ఒకరము దేవునిపై ఉన్న విశ్వాసము, దేవుని యందలి విశ్వాసమును, నమ్మకమును మనము కలిగి ప్రేమ ఆధారపడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమ అన్నది నీ లోపలికి వస్తుందో, నీ హృదయంలోనికి వస్తుందో, నువ్వు వెళ్ళి వేరే వ్యక్తిని గాయపరచవు. వేరే వ్యక్తి వచ్చి నిన్ను గాయపరచడు. నీవు దేవుని విశ్వసించినప్పుడు, నిజముగా విశ్వసించినప్పుడు, ఆయనకు వివాహము చేయబడినప్పుడు, చూడండి, లోక కార్యముల విషయమై నువ్వు చచ్చిన వాడవు. అది నువ్వు దేవుణ్ణి నిజముగా విశ్వసించినట్లయితే, ఆయనకు నీ వివాహము కాబడినట్లయితే ఏమవుతుందంట? లోక కార్యముల విషయమై నీవు చచ్చిన వాడవు. ఒకసారి ఒక పురుషునితోటి నీ వివాహం కాబడిన తర్వాత నీకు ఇక లోక సంబంధమైన స్నేహితులు, నీ తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటి స్నేహితులు, వాళ్ళందరూ కూడా నీకేం కావాలి? దూరము కావాల్సిందేనండి. హల్లెలూయా, అది వాక్యం. ఎందుకంటే అప్పటి నుంచి నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరి ఆజ్ఞలు నడవాలి? ఎవరి అడుగుజాడలో నడవాలి? భర్త. హల్లెలూయా. కాబట్టి నీకు 7 అడుగులు అని నీ వెనక నడిపిస్తూ ఉంటారు. ఎక్కడ నడిపిస్తారు? భర్త వెనక. అంటే దాని అర్థం ఏంటిది? భర్త అడుగులో అడుగు వేస్తూ 7 అడుగులు నడిపిస్తారు. దాని అర్థం ఏంటి? మనకు 7 సంఘ కాలాలు ఉన్నవి, 7 సంఘాలు మనకున్నవి. ఈ 7 సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం కావాలి? మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి అడుగు జాడలలోనే నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? పెళ్లి విందులోనికి వెళ్తాము. సేమ్ అదే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క తాళి కట్టి తన భర్త 7 అడుగులలో అడుగు వేసిన తర్వాత ఎక్కడికి పోతారు? తినడానికే పోతారు. అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళి విందు. హల్లెలూయా. కాబట్టి 7 సంఘ కాలాలు అయిపోయిన తర్వాత 7 సంఘ కాలంలో ఉన్న ప్రజలందరూ, దేవుణ్ణి విశ్వసించిన ప్రజలందరూ కలిసి ఎక్కడికి పోబోతా ఉన్నాము? మధ్యాకాశంలోనికి, పెళ్లి విందులోనికి మనము వెళ్ళిపోబోతా ఉన్నాం. అయితే ఆలోపు పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఆలోపు ఏం చేయాలి? భర్త 7 అడుగులలో అడుగు వేయాలి. ఒక అడుగు కూడా పక్కన వేయడానికి వీలు లేదండి. అది 7 అడుగుల బంధం అంటే. హల్లెలూయా. 7 అడుగుల బంధం అంటే మనం ఏదో అని పాడబాడుకోవటం కాదు. 7 కాలాలలో 1వ సంఘకాలం, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4వ సంఘకాలం, 5వ సంఘకాలం, 6వ సంఘకాలం, 7వ సంఘకాలంలో ప్రజలు ఎవరైతే ప్రభువుని అడుగులలో అడుగు వేశారో, హల్లెలూయా, ఆ మార్గములో నడిచారో, అప్పుడు ఆ మార్గం మనకు తెలియను. హల్లెలూయా. కాబట్టి తోమ అడుగుతా ఉండు, ప్రభువా ఆ మార్గం ఏదో మాకు తెలియదే అంటే నేనే మార్గం. ఆమేన్, హల్లెలూయా. అంటే నన్ను వెంబడిస్తే ఎక్కడికి పోతానో నువ్వు కూడా అక్కడికే వస్తావు. నేను ఎక్కడికి వెళ్ళాను? నా తండ్రి ఇంటికి వెళ్ళా, లేకపోతే నా సొంత ఇంటికి వెళ్ళా, నా అధికారానికి నేను తిరిగి వెళ్ళా. కాబట్టి నీవు కూడా అక్కడికే వస్తావు.
ఎక్కడ నువ్వు? నా అడుగులలో అడుగు వేస్తేనే. నేను వెళ్ళి సింహాసనమునందు కూర్చున్నా, నువ్వు కూడా వస్తే నా సింహాసనం నందే నిన్ను కూర్చున్నబెట్టేదను. ఎందుకంటే నువ్వు పెళ్లి భార్యవు. పెళ్లి భార్య భర్తలను ఒకటే కుర్చీలో కూర్చోబెడతారా, 2 కుర్చీలలో కూర్చోబెడతారా? హల్లెలూయా. ఒకప్పుడు 2 కుర్చీలు ఉండేవి, నేను చూసా. ఒకటి పెళ్లి కొడుకు ఇక్కడ, ఒకటి పెళ్లి కూతురుకు ఇక్కడ. కానీ ఎప్పుడైతే వాళ్ళు తాళి కట్టిన తర్వాత తీసిపోయి మళ్ళీ ఒకటే కుర్చీలో కూర్చోబెడతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అడుగులలో అడుగు మనము వేయాలండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుడు తన ప్రేమను ప్రసరింపచేయును, మరియు ఆయన ప్రేమ నీవు ఉన్నట్లుగా చేయును. అప్పుడు నీవు నూతన సృష్టివి. ఏంటిదంట? అప్పుడు నీవు నూతన సృష్టివి. ఎప్పుడైతే నీకు పెళ్ళి అయి నీ భర్తకు నమ్మకం ఉండి అడుగులు అడుగు వేసి పెళ్లి విందులోనికి నువ్వు వెళ్తావో ఏమవుతా ఉన్నావు? నూతన సృష్టి. హల్లెలూయా. అప్పటి నుంచి నీ లంగా ఓనిపోయినాయి, లేకపోతే ఇంకోటి పోయినాయి. అప్పటి నుంచి నీకేమొచ్చేస్తుంది? చీర అన్నది వస్తుంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత దినదినము నీ రూపురేఖలన్నీ మారిపోతాయండి. 1 సంవత్సరం అయిన తర్వాత ఏంది ఈ పిల్ల పెళ్ళయి ఇట్లా అయింది ఏమడుగుతాం మనము? ఏంది ఈ పిల్ల పెళ్ళయి ఇట్లా ఉంది అంటే ఏమైనట్టు? నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా మిత్రులారా, ప్రియ సంగమా, మనం భయపడాల్సిన అవసరము లేదండి. జాగ్రత్తగా వినాలి. మనం భయపడాల్సిన అవసరము లేదండి. దానికి బదులు మనము ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని చూడండి ఎంతో విలువ గలవారిగా మనల్ని చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన పూర్ణ హృదయముతో ఆయన వైపు చూద్దాం. ముగింపులోనికి మనం వచ్చాం. కాబట్టి మనం ఏం చేయాలంటాయా? మన పూర్ణ హృదయముతో ఆయన వైపు చూద్దాం. మీరెవరైతే ఇక్కడ అనారోగ్యముతో బాధపడుతున్నారో, రాజులకు రాజును మిమ్మల్ని మీరు ఆయన వైపు చూడండి. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడండి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ ప్రసరించుచున్నాడు నీ పట్ల. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ప్రేమ ఒక్కటే నీ కొరకు వెళ్ళిందండి. నీ కొరకు సిల్వర్కి వెళ్ళింది, కల్వరికి వెళ్ళింది ఎవరు? ఆయన ప్రేమ ఒక్కటేనండి. హల్లెలూయా. కృప నీ కొరకు అవసరమై ఉన్నది. ఆయన ప్రేమ ఒక్కటే నీ కొరకు వెళ్ళినది. ఆ ప్రేమ ఒక కృప నీకు ఇచ్చి ఆ కృపలో ఒక బలిని ఏర్పరిచినది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. ఏంటిదంట మనకు వాక్యము? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునండి. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవను ఎప్పుడైతే పొందుకుంటావో దేవుని సంపద యందు ఉన్న వాటిలో ప్రేమ గొప్ప సాధనమై ఉన్నది. దేవుని యొక్క సంపద అంతటిలో ప్రేమ ఏమైనదంటే ఒక గొప్ప సాధనమై ఉన్నది. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఆయన ప్రేమయ్యి ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరియు నువ్వు ఎప్పుడైతే ఆయన పిల్లల్లో ఒకరి అవుతావో నీవు ఆ ప్రేమలో భాగమవుతా ఉన్నావు. చూడండి, ఆయన పిల్లల్లో నువ్వు ఎవరో ఒకడైతే ఆయన ప్రేమలో నువ్వేం చేస్తా ఉన్నావు? భాగమవుతా ఉన్నావు. ఆయన సంపదలో ఒక భాగానివి, ఆయన రాజ్యంలో ఒక భాగస్తునివి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మనకున్నప్పుడు ఆ పిల్లలు నిజమైన మన పిల్లలు అయినట్లయితే అప్పుడు ఏమవుతుందంట? మనం ప్రేమించే ప్రేమలో ఒక భాగము వాళ్ళు అయి ఉంటారు. మనకున్న ఆస్తిపాస్తులలో వారికి భాగము ఉన్నదండి. హల్లెలూయా. మనకున్న సామ్రాజ్యములో వారు కూడా ఒక సామ్రాజ్యం అన్నది తప్పకుండా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో అప్పుడు నువ్వు దేవుని కుమారుడవు లేదా దేవుని కుమార్తెగా మార్చబడుదువు. నీకు నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞ ఏదనగా
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, జాగ్రత్త వినాలి చివరిలో, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆయన శిష్యులని తెలుస్తూ ఉన్నది. మనకు ఇంకేమొస్తున్నది? నిత్య జీవం అన్నది వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆజ్ఞను మనం పాటించిన వారిమై ఉంటా ఉన్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. దేవుని యందు మనం నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన వాని యందు నిలిచి ఉండును. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయనలో నీవు నిలిచి ఉంటా ఉన్నావు, నీలో దేవుడు నిలిచి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ నీలో సమృద్ధిగా ఉంటా ఉన్నాడు. నీ యొక్క హృదయమైన దివిటిలో నూనె సమృద్ధిగా ఉంటా ఉన్నది. అప్పుడు నువ్వు బుద్ధిగల కన్యకవు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ తలుపు తెరబడినప్పుడు పెళ్లి కుమారునిలో విందులోనికి వెళ్ళటానికి హక్కు నీకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ఆయన యందు మనము నిలిచి ఉండాలనే కోరిక ఈ దినాన ఆయన మన పట్ల కోరుతూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్కు ఆయన ప్రేమ అనే క్రిస్మస్ను మనకు ఇచ్చాడండి. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనము పాటించి ఒకరినొకరు మనము ప్రేమించుకోవలసినది అన్నది మనకున్నటువంటి 11వ ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం.